శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఒక చిన్న ఫెలిసిటేషన్ ఫర్ బీయింగ్ సో వెరీ కంపాషనేట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. ఆ కంపాషన్ అనేది కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి చాలా చిన్న మాటే అది. వీ ఆల్ నో హౌ మచ్ హీ strived, how much hard work he has done towards bringing in so many films. ఒక అరుంధతి, ఒక అమ్మోరు, ఒక అంజీ లాంటి సినిమాలని, అంటే అంజీ లాంటివి విఎఫ్ఎక్స్లన్నీ ఇంకా కొత్తగా స్టార్ట్ అవుతున్నటువంటి టైంలోనే ఎన్నో ప్రయోగాల్ని చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. శాలువతో ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్యామ్ గారు అండ్ ఎంఎస్ రాజు గారు హ్యావ్ బీన్ కాంటెంపరీస్. పోటాపోటీగా సినిమాలను తీస్తూ వచ్చారు. దాని గురించి నేను మాట్లాడడం కన్నా మన ఎంఎస్ రాజు గారే మాట్లాడతారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్స్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ సో మెనీ టు బీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ రాజు గారు మీరు మాట్లాడతారా ముందు? శ్యామ్ గారా? ఒక మైక్ రాజు గారికి కూడా. శ్యామ్ నువ్వు మాట్లాడతా, నేను మాట్లాడినా. ఫస్ట్ మాట్లాడతాలే. శ్యామ్, ఇందాక భానుచంద్ర గారు అన్నట్టు నీదేదో కాంట్రిబ్యూషన్ అన్ను, ఇట్స్ యువర్ ప్యాషన్. అండ్ ఇలాంటి ఒక ఫ్రెండ్ నాకు ఉన్నందుకు, అండ్ వాట్ ఫిలిమ్స్ యూ మేడ్. అండ్ ఐ ఆల్వేస్ ట్రై టు మేక్ ఫిలిమ్స్ లైక్ నువ్వు ఒక ఆహుతి అంకుశం చేస్తే నీలా కూడా తీయాలని ఐ మేడ్ శత్రువు. ఒక అమ్మోరు తీస్తే నీకంటే బాగా తీయాలని ఒక దేవి. మళ్ళీ ఎక్కడో ఇది నీ ఫంక్షన్. ఒక్క నిమిషం చెప్తాను వినేసి. సో నువ్వు అది ఎక్కడో ఒక సినిమా అరుంధతి దగ్గర ఆగి టీవీ దాంట్లో యు ఆర్ ద బిగ్గెస్ట్ ఐకాన్ నౌ. బట్ ఐ వాంట్ యూ టు కమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ. నాకు కాంపిటీషన్ మళ్ళీ రావాలి నువ్వు అని అందరి తరఫున కోరుతున్నాను. సో నువ్వు అరుంధతి తీసిన తర్వాత నేను మళ్ళీ అలాంటి సినిమా తీయలేదు. సో యూ ఆల్సో, ఈవెన్ దో యువర్ యంగర్ టు మీ, ప్లీజ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్ దట్ నీ అరుంధతిని దాటాలి ఈ సినిమా అని మాత్రం బ్లెస్ చేయి. ఓకే, సో మళ్ళీ ఓ సినిమాది మళ్ళీ దాటుతాను. ఓకే, థ్యాంక్ యూ. స్టే హియర్ హనీ. సార్ మీరు చెప్పేసి వెళ్ళిపోతున్నారు సార్. ఇక్కడ బాగుంటుంది కదా, స్టే హియర్. అందరి ముందు ఉండవే. గుడ్ ఈవినింగ్ అండి. హనీ ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు బాగా సన్నిహితుడు అండి. మా ఇద్దరిది చాలా క్లోజ్ సాంగిత్యం. ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, వెరీ డియర్ టు మీ. మై జర్నీ విత్ హనీ గోస్ బ్యాక్ టు అబౌట్ 40 to 45 years అండి. Both of us, we have a lot of similarities between the both of us. ఇద్దరం సెకండ్ జనరేషన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. రాయపురాజు గారి కొడుకు, హిస్ ఫాదర్ వాజ్ అ ఫిల్మ్ ప్రొడ్యూసర్, సో వాజ్ మై ఫాదర్. మా నాన్నగారు కూడా ఫిల్మ్ ప్రొడ్యూసరు. చిన్నప్పటి నుంచి ఇద్దరం సినిమా ఇండస్ట్రీలోనే పెరిగాం. సినిమాలు చూస్తూ పెరిగాం, సినిమా కథలు వింటూ పెరిగాం, సినిమా షూటింగులకు వెళుతూ పెరిగాం. సో ఇద్దరికీ సినిమాలు బాగా వంటబట్టేశాయి. సో చిన్నప్పుడే అనుకున్నాం మనం సినిమాలే తీద్దామయ్యా అని. అలానే అరౌండ్ ద సేమ్ టైం, I think it was 1985-86, around that time, ఇద్దరం కలిపి సినిమాల్లోకి వచ్చాం. సినిమాలు తీయడం మొదలుపెట్టాం. ఇద్దరం కోటరామకృష్ణ గారితోనే స్టార్ట్ చేసాం. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్, that bonding is there. We have influenced each other. We have been together. We have traveled a lot. సో ఆ స్టేజ్ నుంచి 1985-86 నుంచి I have been watching Honey. I have been watching MS Raju. He started as a very simple, humble producer. But in course of time, as time passed, చాలా transformation వచ్చిందండి. He started off as a very humble producer, but turned into a very passionate producer. He mastered that craft of storytelling, and over time, he's become a master storyteller. And he got a grip on every craft, every aspect of storytelling, be it story writing, be it screenplay, be it music, everything, performances, promotion, what exactly needs to get into a film, how do you package it. So over time he became a trendsetter. He became a trend himself.
అతని చెయ్యని జానర్ లేదండి. హీస్ ట్రైడ్ ఎవ్రీ జానర్. హీస్ డన్ వేరియస్ ఫిలిమ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫిలిమ్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ అఫ్ కోర్స్ హిస్ బెస్ట్ ఈజ్ లవ్, హ్యూమన్ ఎమోషన్స్. Every time he picks up love as a subject, he has excelled. He knows human emotions very well. అసలు అన్ని సినిమాలు తీసినా అంటే అందరితోనూ చేశాడు, పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చాడు. మనసంతా నువ్వే అనేది ఉదయ్ కిరణ్కి ఇచ్చాడు, అలానే ప్రభాస్ గారికి వర్షం ఇచ్చాడు, అలానే మహేష్ బాబు గారికి ఒక్కడు ఇచ్చాడు, అలానే సిద్ధార్థకి నువ్వు వస్తానంటే వద్దంటానా అని ఇచ్చాడు. అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఫర్ ఎవ్రీ సంక్రాంతి he released a film, and all those films were big blockbusters. అందుకనే అప్పట్లో దే వుడ్ కాల్ హిమ్ సంక్రాంతి రాజు అని అనేవాళ్ళు. అండ్ దెన్ ఛానల్స్ అనేటివి తిరుగులేని రాజు అని, మ్యాగజైన్స్ రాసేటివి ఎదురులేని రాజు అని. అలాంటి రాజు హ్యాస్ కమ్ అప్ విత్ a film like this, a mystic film, Agada, and he is coming out with it. And I saw the trailer not today, about 3-4 days back. Naku Honey phone chesi emaya ila pre-release function undi, nu vastunna okkasari origins of Agada chudu or watch the trailer అని అన్నాడు. When I saw it, the visuals were fantastic. They were really strong, compelling visuals. And even the supporting music, I mean, what Nani did, his visuals were fantastic. Likewise, Rajesh's music was supporting. They were like synergic. And Junaid's editing was perfect. This film cannot be seen. It should be experienced. You need to experience a story like this, a film like this. So I believe it should be experienced on a big screen. That's how it looks. It doesn't look, I'm sure this has something more than just horror. It is not a horror film, trust me. If it is a horror film, Honey will not make it. మీరు వెళ్ళి చూస్తే you'll be surprised. నేను సినిమా చూడలేదండి, I don't know anything about the film, but I know Honey very well. I know MS Raju well. So knowing him, I know that it is not going to be just another horror film with some sort of jumps. It is going to be something much, much, much more than that. It's going to be an experience. It is going to have a lot of human emotions, and there's going to be a lot of edge of the seat experience. And when I looked at the trailer, I thought the cast was also perfect. The lead character seems to be Kamakshi garu. Avani nenu chusunnanu. She is phenomenal. Her screen presence is fantastic. You need somebody like that to shoulder the film, to carry the film, to take it along. And she fits the bill. She looks perfect. Nenu, when we made Arundhati, Anushka was fresh. When I saw her, I had that feel. Imaithe fantastic untindi mana picture ki. She has that regalness about her. Anani Anushkan chusinapudu anukoni we worked with her, and then of course she went on to do some very nice films like Bahubali aina, Rudramadeva aina, lot of films to her credit. Again, after a lot of time, I felt when I saw this lady, I thought Kamakshi garni chusinapudu, she is someone who can carry a character, she can carry a film, she can take it all the way. Good luck, Amma. I think all of you together have done a great job. I wish all of you all the very best, and God bless the project. Thank you. Thank you very much. Good luck, Honey. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ టు ద ప్రాజెక్ట్ అండ్ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ యువర్ వండర్ఫుల్ ఫ్రెండ్షిప్. మాకు ఇప్పటివరకు ఎంఎస్ రాజు గారి ముద్దు పేరు హనీ అని తెలియదు, ఈరోజే తెలిసింది మాకు. థ్యాంక్ యూ సో మచ్. మూవీ గీతా ఆర్ట్స్ అండ్